మన టీమిండియా శ్రీలంక టీంతో ఒక ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. అండ్ ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 15వ తేదీ నుండి గాలే వేదికగా జరగబోతుంది. సో WTC దృష్ట్యా చూసుకుంటే ఈ సిరీస్ మనకు ఎంత ఇంపార్టెంటో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మన వాళ్ళు ఈ సిరీస్ను 2-0 తేడాతో గెలిస్తేనే WTC ఫైనల్ రేస్లో స్ట్రాంగ్గా ఉంటారు. అదర్వైజ్ ఈ సిరీస్ ఓడిపోయినా లేదా 2 టెస్ట్ మ్యాచ్లు డ్రాగా ముగిసినా సరే మన టీమిండియాకు చాలా ప్రమాదం. WTC ఫైనల్కి ఇంకా ఆల్మోస్ట్ క్వాలిఫై కాలేరు. సో మీరైతే మన టీమిండియా WTC ఫైనల్ ఛాన్సెస్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే నేను చేసిన ఈ వీడియో చూడండి. ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎనివే గాలే వేదికగా జరగబోయే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే చాలా క్రూషియల్. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్కి వర్షం పడడానికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ నుంచి రిజల్ట్ తీసుకురావాలంటే అంత ఈజీగా ఉండదు. సో ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరగబోయే 5 రోజుల్లో కూడా రెయిన్ ప్రిడిక్షన్ చాలా గట్టిగా చూపిస్తుంది. అది కూడా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. దీంతో టెస్ట్ మ్యాచ్లో మనమైతే ఖచ్చితంగా రెయిన్ బ్రేక్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అయితే ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఈ గాలే స్టేడియంలో చాలా మ్యాచ్లో రిజల్ట్ వచ్చేసింది. అంటే ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో మొత్తం 49 టెస్ట్ మ్యాచ్లు జరిగితే 7 మ్యాచ్లు మాత్రమే డ్రాగా ముగిసాయి. మిగిలిన 42 మ్యాచ్లు కూడా ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 26 మ్యాచ్లో గెలిచారు. వేరే చేజింగ్ చేసిన టీమ్స్ చూసుకుంటే 16 మ్యాచ్లో గెలిచారు. సో ఇంత స్టాట్స్ బట్టి మనం అయితే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రౌండ్లో దాదాపు 85% మ్యాచ్లో ఫలితాలు అయితే వచ్చాయి. కేవలం కొన్ని మ్యాచ్లు మాత్రమే డ్రాగా ముగిసాయి. బట్ ఎనివే ది మోస్ట్ క్రూషియల్ థింగ్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం. ఎందుకంటే ఈ గాలే వికెట్ స్టార్టింగ్ 2 డేస్ చాలా వరకు బ్యాటింగ్ అనుకూలిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక ఫ్లాట్ సర్ఫేస్లో బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఉండే పిచ్చెస్ను క్లే బేస్డ్ సాయిల్తో తయారు చేస్తారు. అంటే బంకమట్టితో తయారు చేస్తారు. దీంతో మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ యొక్క సర్ఫేస్ చాలా ఫాస్ట్గా డ్రై అయిపోద్ది. ఎస్పెషల్లీ Day 3, Day 4 అండ్ Day 5 ఈ 3 రోజుల్లో కూడా స్పిన్ బౌలింగ్కి చాలా అనుకూలంగా మారిపోద్ది. సో ఈ గాలే గ్రౌండ్లో అయితే మ్యాచ్ గెలవాలంటే చాలా సింపుల్ ప్యాటర్న్. టాస్ గెలవాలి, ముందు బ్యాటింగ్ తీసుకోవాలి. అండ్ దాని ఫస్ట్ 2 డేస్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి ఒక 600 స్కోర్ కొడితే ఈజీగా మ్యాచ్ గెలిచేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రౌండ్లో 600 కంటే ఎక్కువ స్కోర్ కొట్టిన టీం ఇప్పటివరకు మ్యాచ్ ఓడిపోలేదు. చాలా సందర్భాల్లో మ్యాచెస్ గెలిచేశారు. మెయిన్లీ ఈ గ్రౌండ్లో ఉన్న యావరేజ్ స్కోర్స్ బట్టి మనమైతే దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 386 రన్స్, వేరే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 305 రన్స్. బట్ థర్డ్ మరియు ఫోర్త్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి మాత్రం చాలా పడిపోయాయి. మెయిన్లీ థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 238 రన్స్ అయితే ఫోర్త్ ఇన్నింగ్స్ కేవలం 138 మాత్రమే. అంటే ఈ పిచ్ మీద ఫోర్త్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో మనమైతే అర్థం చేసుకోవచ్చు. సో ఈ గాలే వికెట్ అయితే హిస్టారికల్గా చూసుకుంటే చాలా వరకు స్పిన్ బౌలింగ్ అనుకూలించే వికెట్. పర్టికులర్గా గ్రౌండ్లో చివరిగడిన 10 టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటే పేస్ బౌలర్స్ తీసిన వికెట్లు 87 మాత్రమే. బట్ స్పిన్ బౌలర్స్ చూసుకుంటే మాత్రం 200 కంటే ఎక్కువ వికెట్స్ తీశారు. బట్ ఎనివే ఇప్పుడు సమస్య ఏంటంటే వెదర్ ఫోర్కాస్ట్. మనం ముందుగానే చెప్పుకున్నాం ఈ మ్యాచ్కి వర్షం అడ్డంకి ఉందని చెప్పి. దీంతో పిచ్ ఎలా బిహేవ్ చేస్తే అంచనా వేయడం చాలా కష్టం. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్లోగా మారకపోవచ్చు. నార్మల్గా ఎండ కాసినప్పుడైతే ఆబ్వియస్లీ పిచ్ అనేది చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. బట్ వర్షం అడ్డం కలిగించి పదే పిచ్ని కవర్ చేశారంటే అంత ఫాస్ట్గా డ్రై అవ్వదు. చాలా వరకు న్యూట్రల్గా ఉండిపోద్ది. ఇన్ఫ్యాక్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్గా ఉండిపోతుంది. సో ఇంత వెదర్ ఫోర్కాస్ట్ని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ నుంచి రిజల్ట్ తీసుకురావడం అంత సులువుగా ఉండదు. చాలా కష్టపడాలి. అంటే మిస్టేక్స్ ఏమీ చేయకుండా ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రమే ఈ మ్యాచ్ నుంచి ఒక ఫలితం తీసుకురాగలరు. అదర్వైజ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిపోవచ్చు. సో ఈ గాలే టెస్ట్ మ్యాచ్ని కావాలంటే ఖచ్చితంగా టాస్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. ఏ టీం అయితే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుని ఒక పెద్ద స్కోర్ కొడతారో వాళ్ళకే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. వేరే టాస్ విషయానికి వస్తే 9:30 AM వేస్తారు. ఇక లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో వస్తుంది. అంటే టీవీ ఛానల్స్ అయితే సోనీ 10 స్పోర్ట్స్లో వస్తుంది. వేరే మొబైల్లో చూడాలనుకుంటే సోనీ లివ్ యాప్లో లైవ్ వస్తుంది. ఇక టెస్ట్ ఫార్మేట్లో 2 జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే మన టీమిండియా అయితే డామినేషన్. ఇప్పటివరకు మొత్తం ఈ 2 జట్లు 46 టెస్ట్ మ్యాచ్లో తలబడితే మన టీమిండియా 22 మ్యాచ్లో గెలిచారు. వేరే శ్రీలంక టీం చూసుకుంటే కేవలం 7 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. మిగిలిన 17 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. సో క్లియర్లీ మన టీమిండియాకు శ్రీలంక టీంలో చాలా డామినేటింగ్ రికార్డు ఉంది. ఈవెన్ శ్రీలంక గడ్డ మీద చూసుకున్న మన టీమిండియా అప్పర్ హ్యాండ్. ఈ 2 జట్లు శ్రీలంక వేదికగా మొత్తం 24 టెస్ట్ మ్యాచ్లు ఆడితే మన టీమిండియా 9 మ్యాచ్లో గెలిచారు. వేరే శ్రీలంక టీం చూసుకుంటే మాత్రం 7 మ్యాచ్లోనే గెలిచింది. మిగిలిన 8 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. సో క్లియర్లీ మన టీమిండియాకు శ్రీలంక టీం ఏవే రికార్డు కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ ఆడబోయే గాలే గ్రౌండ్లో చూసుకుంటే మాత్రం శ్రీలంక టీం అప్పర్ హ్యాండ్ భయ్య. మొత్తం 5 మ్యాచ్లో తలబడితే శ్రీలంక వాళ్ళు 3 మ్యాచ్లో గెలిచారు. మన టీమిండియా 2 మ్యాచ్లో గెలిచింది. సో ఇంత ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా శ్రీలంక టీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుకున్నా సరే శ్రీలంక టీం మనల్ని డిఫీట్ చేసేస్తుంది. మళ్ళీ శ్రీలంక టీం ఆఫ్ లైట్ తమ హోమ్ కండిషన్స్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. దీంతో టెస్ట్ మ్యాచ్లో మనమైతే శ్రీలంక టీంను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. చాలా వరకు 2 జట్లకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీం శ్రీలంక టీం చాలా వరకు డీసెంట్గా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా వాళ్ళకి బ్యాటింగ్ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కంబ్యాక్ ఇచ్చారు. లైక్ వాళ్ళ వికెట్ కీపర్ నిరోషాన్ డిక్వెల్లా ఆల్మోస్ట్ 3 years తర్వాత టెస్ట్ టీంలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే అతనితో పాటు వాళ్ళ కెప్టెన్ ధనంజయ్ డి సిల్వా అండ్ వాళ్ళ వైస్ కెప్టెన్ కమిండో మెండిస్ ఈ ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. ఈవెన్ దినేష్ చండిమాల్ కూడా చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్.
సో శ్రీలంక టీంకు బ్యాటింగ్లో చూసుకుంటే ఈ నలుగురు చాలా కీలకంగా మారుతారు. అయితే వాళ్ళు ఓపెనింగ్ విషయానికి వస్తే మాత్రం ఇంపార్టెంట్ ప్లేయర్స్ని అయితే మిస్ అయ్యారు భయ్య. మరి ముఖ్యంగా పాతుమ్నే సంక ఈ సిరీస్కి అందుబాటులో లేడు, అతనైతే రూల్ అవుట్ అయిపోయాడు. అలాగే కుశాల్ మెండిస్ మరో ఇంపార్టెంట్ బ్యాటర్, అతను కూడా ఈ సిరీస్కి అందుబాటులో లేడు. సో ఈ సిరీస్లో శ్రీలంక టీం యొక్క టాప్ ఆర్డర్ కొంతవరకు ఫ్రైగల్గా కనిపిస్తుంది. వాళ్ళ బ్యాటింగ్ హోప్స్ అయితే మోస్ట్లీ మిడిల్ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇక బౌలింగ్లో చూసుకుంటే శ్రీలంక టీం దగ్గర చాలా మంచి కాంబినేషన్ కనిపిస్తుంది. మరి ముఖ్యంగా వాళ్ళ స్పిన్ కాంబినేషన్ ప్రభాత్ జయసూర్య అండ్ రమేష్ మెండిస్ ఇద్దరు కూడా చాలా క్వాలిటీ స్పిన్నర్స్. ఒకరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయితే మరొకరు రైట్ ఆర్మ్ స్పిన్నర్. అండ్ ఇద్దరితో పాటు మెయిన్ పేస్ బౌలర్గా ఆడపై అషితా ఫెర్నాండో, అతను కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. సో బౌలింగ్లో ఎక్కువగా శ్రీలంక టీం ఈ ముగ్గురు ప్లేయర్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ వాళ్ళకి తోడు మిగతా బౌలర్స్ చూసుకుంటే రెండో పేస్ బౌలర్గా విశ్వ ఫెర్నాండో ఆడేందుకు అవకాశాలు ఉంటాయి. వేరేజ్ మూడో స్పిన్ బౌలింగ్ ఆప్షన్గా చూసుకుంటే సోనాల్ దినుషా లేదా పసిండ్ ఇద్దరిలో ఒకరు ఆడేందుకు అవకాశం ఉంటుంది. అయితే శ్రీలంక టీంకు టాప్ 5 చూసుకుంటే ఇంకా స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి భయ్య. అంటే వాళ్ళ కెప్టెన్ డి సిల్వా మరియు వైస్ కెప్టెన్ కమిండో మెండిస్ ఇద్దరు కూడా స్పిన్ బౌలింగ్ వేయగలరు. దీంతో వాళ్ళకి స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ పరంగా పెద్దగా దిగులేమీ లేదు, చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. బట్ పేస్ బౌలింగ్ పరంగా చూసుకుంటేనే శ్రీలంక టీం అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. సో ప్రజెంట్ శ్రీలంక టీంకి వాళ్ళ టాప్ ఆర్డర్ విషయంలో కాస్త సమస్య కనిపిస్తుంది, అలాగే పేస్ బౌలింగ్ విషయంలో కూడా సమస్య కనిపిస్తుంది. అదర్వైజ్ వాళ్ళ మిగతా టీం అంతా చూసుకుంటే చాలా వరకు డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోసం మోస్ట్ లైక్లీ శ్రీలంక టీం యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఈ సిరీస్లో అయితే కొంతమంది కీ ప్లేయర్స్ని మనం మిస్ కాబోతున్నాం. అంటే బుమ్రా ఈ సిరీస్కి అందుబాటులో లేడు. అట్ ది సేమ్ టైం సాయి సుదర్శన్ అతను కూడా ఈ సిరీస్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ సిరీస్కి అందుబాటులో లేడు. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ సిరీస్కి అందుబాటులో లేడు. అసలు చెప్పుకుంటూ పోతే కొంతమంది కీ ప్లేయర్స్ మన టీమిండియాకి సిరీస్ కోసం అందుబాటులో లేరు. బట్ స్టిల్ ఆన్ ది పేపర్ చూసుకుంటే మన టీమిండియా బలంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు భయ్య. మరి ముఖ్యంగా వార్మప్ మ్యాచ్లు చూసుకుంటే మన బ్యాట్స్మెన్ మంచిగానే బ్యాటింగ్ చేశారు. అంటే జైస్వాల్, రాహుల్, పడిక్కల్, శుభ్మన్ గిల్ వీళ్ళందరూ కూడా రన్స్ కొట్టారు. కేవలం పంత్ మరియు ధ్రువ్ జురేల్ ఇద్దరు మాత్రమే రన్స్ కొట్టలేదు. సో మన టీమిండియాకి బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ చాలామంది ఉన్నారు, అలాగే ఇన్ఫార్మ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా సుదర్శన్ అబ్సెన్స్లో వన్ డౌన్లీ సారి దేవదత్ పడిక్కల్కి అవకాశం దొరుకుతుంది. అండ్ పడిక్కల్ వార్మప్ మ్యాచ్లు చూసుకుంటే 142 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. అండ్ ఆల్సో మిగతా బ్యాట్స్మెన్ కూడా చాలా వరకు మంచి ఫామ్లో ఉన్నారు. మరి ముఖ్యంగా మన కెప్టెన్ శుభ్మన్ గిల్ అక్రాస్ ది ఫార్మాట్స్ చాలా మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. అలాగే రాహుల్ చూసుకున్న, జైస్వాల్ చూసుకున్న వీళ్ళు కూడా మంచిగానే రన్స్ కొడుతున్నారు. సో మన టీమిండియాకు టాప్ 4 అయితే చాలా సాలిడ్గా కనిపిస్తుంది. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం మిడిల్ ఆర్డర్ కొంతవరకు ఫ్రైగలని చెప్పుకోవచ్చు భయ్య. మరి ముఖ్యంగా పంత్ మరియు ధ్రువ్ జురేల్ ఇద్దరు వికెట్ కీపర్స్ కూడా పెద్దగా రన్స్ కొట్టలేదు వార్మప్ మ్యాచ్లో. మరి ముఖ్యంగా మనకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఆడిపోయి రిషబ్ పంత్ ఆఫ్ లైట్ అంత మంచి ఫామ్లో లేడు, ఎక్కువగా రన్స్ కొట్టట్లేదు. సో పంత్ అయితే ఈ సిరీస్ ద్వారా కంబ్యాక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. తన నేచురల్ గేమ్ ఆడి కంబ్యాక్ అవ్వాలి. అతనైతే వార్మప్ మ్యాచ్లు చూసుకుంటే కొంతవరకు తన నేచురల్ గేమ్కి ఆపోజిట్గా ఆడాడు, అంటే ఎక్కువ డాట్ బాల్స్ ఆడేశాడు. బట్ ఈ సిరీస్లో మాత్రం పంత్ ఎలాంటి ప్రెజర్ ఫీల్ అవ్వకుండా, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ లేకుండా ఆడితే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక తర్వాత చూసుకుంటే ఐడియల్గా మనకి నెంబర్ 6లో ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే మంచిగా ఉండేది. అంటే నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్ అందుబాటులో ఉంటే మనకి మూడో పేస్ బౌలింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండేది. మరి ముఖ్యంగా ఇలాంటి రెయిన్ థ్రెట్ ఉన్న మ్యాచెస్లో చూసుకుంటే ఆ థర్డ్ పేస్ బౌలింగ్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్గా మారుతూ ఉంటుంది. బట్ అన్లక్కీలీ సిరీస్కి నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో లేడు. దీంతో నెంబర్ 6లో మన టీమిండియా ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఆడించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఈ పొజిషన్ కోసం ధ్రువ్ జురేల్ ఫస్ట్ చేసుకుంటాడు, ఎందుకంటే తను డొమెస్టిక్లో చాలా ఎక్కువ రన్స్ కొడుతున్నాడు, అలాగే ఏ సిరీస్లో కూడా చాలా ఎక్కువ రన్స్ కొట్టాడు. కానీ సమస్య ఏంటంటే మన ఇండియా తరపున ఆడినప్పుడు అంత గొప్పగా రాణించలేకపోతున్నాడు. మరి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా సిరీస్లో అతను ఫెయిల్యూర్ చూసాం. ఎట్ ది సేమ్ టైం ముందు చెప్పుకున్నట్టు తన వార్మప్ మ్యాచ్లో కూడా ఎక్కువ రన్స్ కొట్టలేకపోయాడు. సో దీంతో మన టీమిండియా నెంబర్ 6 స్పాట్ కోసం సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్ని కూడా పిక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను స్పిన్ బౌలింగ్ని చాలా మంచిగా ఆడుతుంటాడు, మరి ముఖ్యంగా కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేస్తాడు. సో ఇంత మన వాళ్ళు నెంబర్ 6లో జురేల్ని ఆడిస్తారా లేకపోతే సర్ఫరాజ్ ఖాన్ ఆడిస్తారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక తర్వాత చూసుకుంటే ఆబ్వియస్లీ ది MVP రవీంద్ర జడేజా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మన టీమిండియాకి సిరీస్లో. వీళ్ళు తన వార్మప్ మ్యాచ్లో బోత్ బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కూడా అద్భుతంగా రాణించాడు. సో ఈ సిరీస్లో మన టీమిండియాకి జడేజా యాజ్ ఆల్రౌండర్గా చాలా ఇంపార్టెంట్. అతని పెర్ఫార్మెన్స్ ఈ సిరీస్ని డిసైడ్ చేయొచ్చు. మెయిన్లీ ప్రజెంట్ ఉన్న టీంలో చూసుకుంటే ప్రీవియస్గా శ్రీలంకలో ఆడిన ఎక్స్పీరియన్స్ అతనికి మాత్రం ఎక్కువ ఉంది. సో ఇంత సిరీస్లో మనకి జడ్డుబై చాలా కీలకంగా మారుతాడు. వేరేజ్ మరో స్పిన్ ఆల్రౌండర్ విషయానికి వస్తే మనకైతే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే మానవ్ సుతార్ అలాగే సరాన్స్ చైన్ ఇద్దరు కూడా టీంలో ఉన్నారు. అయితే ఇద్దరిలో చూసుకుంటే ఫస్ట్ చాయిస్గా మోస్ట్ లైక్లీ మానవ్ సుతార్ ఉంటాడు. ఎందుకంటే అతను ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. అండ్ వార్మప్ మ్యాచ్లు చూసుకుని అతను ఎక్కువ వికెట్లు తీశాడు. అట్ ది సేమ్ టైం సరాన్స్ చైన్ చూసుకుంటే ఆ వార్మప్ మ్యాచ్లో అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు. దీంతో మన వాళ్ళు మానవ్ సుతార్ వైపే మొగ్గు చూపేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉంటే బాగోదు, ఒక రైట్ ఆర్మ్ స్పిన్నర్ కావాలనుకుంటే మళ్ళీ సరాన్స్ చైన్ ఆడేస్తాడు. ఎందుకంటే తెలిసిందే కదా మన హెడ్ కోచ్కి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మీద చాలా పొసెసివ్నెస్ ఉంది. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం మానవ్ సుతార్ ఇస్ ద బెస్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు. ఇక జెన్యున్ స్పిన్నర్గా చూసుకుంటే ఆబ్వియస్లీ కుల్దీప్ యాదవ్ అతను కూడా చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా అతను చైనా మ్యాన్ స్పిన్ బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అండ్ శ్రీలంక టీంలో చూసుకుంటే ఫెయిర్ నెంబర్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నారు. దీంతో మనకి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. సో మోస్ట్లీ మన టీమిండియా అయితే 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ తేలేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
ఎందుకంటే మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్కి రెయిన్ థ్రెట్ ఉంది. దీంతో 4వ స్పిన్నర్ ఆడించిన పెద్దకు ఉపయోగం ఉండదు. ఇక పేస్ బౌలర్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ మహమ్మద్ సిరాజ్ మనకి ఫ్రంట్ లైన్ పేస్ బౌలర్. మెయిన్లీ బుమ్రా టీంలో లేనప్పుడు చూసుకుంటే మియాబాయ్ యొక్క రికార్డ్ అద్భుతంగా ఉంది. చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేసి ఎక్కువ 5 ఫర్స్ తీసుకున్నాడు. అయితే బుమ్రాతో కలిసి బౌలింగ్ చేసినప్పుడు చూసుకుంటే మాత్రం అతని స్టాట్స్ అంత మెరుగ్గా లేవు. సో ఇంత సిరీస్లో తిరిగి బుమ్రా లేడు కాబట్టి మనకి సిరాజ్ చాలా ఇంపార్టెంట్గా మారుతాడు. ఈవెన్ ఓవర్ మ్యాచ్లో అతను పొదుపుగా బౌలింగ్ చేయడం చూసాం. అట్ ది సేమ్ టైం బ్యాట్తో కూడా అతను చూసాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన మియాబాయ్కి శ్రీలంక టీం అంటే చాలా ఇష్టం. వాళ్ళతో మ్యాచ్ అంటే చాలు ఇప్పుడు కూడా రెచ్చిపోయి ఆడుతూ ఉంటాడు. అయితే సెకండ్ పేస్ బౌలింగ్ ఆప్షన్గా చూసుకుంటే మాత్రం ఎవరు ఆడతారో చెప్పడం మళ్ళీ కష్టమైన విషయం. మనకి వారం మ్యాచ్లు చూసుకుంటే ఎక్కువగా పరిస్థితి మరి గుర్నూర్ ఇద్దరు బౌలింగ్ చేశారు. అండ్ ఇద్దరు చూసుకుంటే గుర్నూర్ కాస్త బెటర్ బౌలింగ్ చేశాడు. ఈవెన్ జూన్ నెలలో శ్రీలంక ఏ టీంతో జరిగిన సిరీస్లో కూడా అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు. టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. అండ్ వార్మప్ మ్యాచ్లు చూసుకున్న వికెట్లు తీశాడు. అలాగే బ్యాట్తో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో రన్స్ కొట్టాడు. సో ఇంత మనకి గుర్నూర్ బ్రదర్ కాస్త బెటర్ ఆప్షన్గా కనిపిస్తున్నాడు. వేరే ప్రసిద్ధ కృష్ణ విషయానికి వస్తే వార్మప్ మ్యాచ్లో అంత ప్రామిసింగ్గా కనిపించలేదు. అండ్ ఆఫ్ లైట్ తన ఫామ్ చూసుకుని అంత గొప్పగా ఏమీ లేదు, ఎక్కువ రన్స్ వేస్తున్నాడు. సో నేనైతే పర్సనల్గా గుర్నూర్ బ్రదర్కి అవకాశం ఇస్తారేమో అనుకుంటున్నా. లేదు కాస్త ఎక్స్పీరియన్స్ అయిన పేస్ బౌలర్ కావాలనుకుంటే పరిస్థితి కృష్ణని తీసుకుంటారు. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్లో మోస్ట్ లైక్లీ ఈ విధంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎనివే ఈ మ్యాచ్తో పాటు సిరీస్లో చూసుకుంటే రెండు జట్లకు స్పిన్ బౌలింగ్ చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా మన టీమిండియా బ్యాట్స్మెన్ గతంలో చూసుకుంటే స్పిన్ బౌలింగ్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో సిరీస్లో ప్రభాత్ జయసూర్య మరియు రమేష్ మెండిస్ లాంటి ప్లేయర్స్ని ఎలా ఆడతారో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎట్ ది సేమ్ టైం ముందు చెప్పుకున్నట్టు మనకి జడేజా మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు చాలా ఇంపార్టెంట్. ఇద్దరు కనుక తమ రేంజ్లో బౌలింగ్ చేసి శ్రీలంక మిడిల్ ఆర్డర్ని ఇబ్బంది పెట్టారంటే ఖచ్చితంగా మన టీమిండియా ఎక్కువ వికెట్లు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో చూద్దాం మరి టెస్ట్ సిరీస్లో ఏ టీం గెలిచి ఆ WTC పాయింట్స్ టేబుల్లో పైకి మూవ్ అవుతారనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.